అట్లయితే మనం ఆ యొక్క ప్రశ్నకు సమాధానంగా వేరే పాఠానికి కూడా పోవటానికి మనం సిద్ధంగా ఉన్నాం. అయితే ఈరోజు ప్రస్తుతం మనము యేసుక్రీస్తు ఆనాడు చేసినటువంటి మరి స్వస్థత సూచక క్రియల్లో భాగంగా ఆయన కపెర్నహూములో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కపెర్నహూములో ఉన్నప్పుడు అక్కడ ఆయన చేసినటువంటి బోధన చూసి శాస్త్రులు, పరిచయులు ఆశ్చర్యపడ్డారు. శిష్యులు కూడా ఆశ్చర్యపడి మరి ఈయన ఎట్టివాడో, ఈయన చేస్తున్న బోధ ఎట్టిదో అని చెప్పి వారు ఆశ్చర్యపడిన సందర్భం మనం ఇదే కాంటెక్స్ట్ ఉద్దేశించి మత్తయిలో చూశాం. అయితే ఈ క్రమంలో ఆయన సమాజ మందిరంలో ప్రవేశించడం జరిగింది. మార్క్స్ వార్త 1:23లో. అక్కడ వాడు యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూశాం. చూసి ఏమన్నాడు? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేయటం జరిగింది. అంటే దీన్ని బట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడనియు, యేసుక్రీస్తు యొక్క లోకానికి సృష్టికర్తనియు ఏవి కూడా గ్రహించగలుగుతున్నాయి అనే విషయాన్ని మనం చూసినప్పుడు మరి అపవిత్రాత్మ కూడా గ్రహించగలుగుతున్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ చూసాం. ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ లోకములో దేవుని చేత సృష్టించబడిన మానవులకు ఆ బుద్ధి లేదు. అందుకనే యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు, గుర్రము అదే ఎద్దు తన కామందని ఎరుగును, గాడిద తన సొంతమని దొడ్డి తెలుసుకుందాం అని అంటాడు. కానీ నా ప్రజలకైతే తెలివి లేదు అని అంటాడు. నేను వారిని పెంచాను, పెద్దవారిని చేశాను, వారికి కావాల్సిన సమస్తాలు ఇచ్చాను, కానీ నేను సృష్టికర్తమైనటువంటి విషయము ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మానవులకు తెలియట్లేదు అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క అపవిత్రాత్మలు అంటే సాతాను సంబంధులు, దేవునికి విరోధమైనటువంటి ఆత్మలు కూడా యేసుక్రీస్తు వెళ్ళినట్టుగా మనం చూసాం. మనం యాకోబులో కూడా చూసిన గుర్తుందా? 2:19 దేవుడు ఎక్కడైనా దెయ్యములు కూడా నమ్ముతున్నది, అలాగూ నువ్వు నమ్ముతున్నావు అని చెప్పి అంటాడు. అంటే దేవుడు దెయ్యాలు నమ్ముతున్నాయి, కానీ అవి రక్షణార్థమైనటువంటి విధేయత కోసం అవి ప్రయాసపట్ల. మరి మనం నమ్ముతున్నాం, మనం కూడా అలాగే విధేయత చూపించకపోతే మనకి వాటికి తేడా ఏంటి అనే విషయాన్ని యాకోబు అక్కడ ప్రస్తావించడం చూశాం. ఇప్పుడు ఈ యొక్క దేయాన్ని వెళ్ళగొట్టే క్రమంలో 25 ఏమంటాడంటే, యేసు ఏమంటున్నాడు? ఊరకుండము, వాడిని విడిచిపోమని చెప్పి దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాడిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయాను. అప్పుడు జల్లు ఏమని స్పందించారు? 27 ఒకసారి చదువుదాం, ఎవరైనా ఒకటి చదవండి. మార్కు 1:27. అందరినూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. చూసారా? యేసుక్రీస్తు యొక్క బోధకి ఆనాడు పరిచయులు, శాస్త్రులు చేస్తున్నట్టు వారి బోధకని తేడా ఉన్నది. ఈయన చేశాడు అంటే ఆ యొక్క బోధన అధికారం ఉంది. వారు చేశారంటే కేవలం వారు ఆ పీఠ మీద కూర్చుంటారు కాబట్టి, వారు చెప్పాలి కాబట్టి ఆ బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాల నుంచి అంటే ఆ లేఖనాలు చెప్పేసి వారు ఏమాత్రం వాటికి సంబంధం లేకుండా జీవించినటువంటి విధానాన్ని మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు అలాగనా ఏది బోధించాడో దాని ప్రకారం జీవించినట్టుగా మనం చూస్తాం. కానీ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అలా లేరు అనే విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. అప్పుడు ఈ యొక్క విషయాన్ని వారు ఆశ్చర్యపడిన తర్వాత ఈ యొక్క సూచిక చేసినందువలన లేదా ఈ స్వస్థత జరిగినందువలన ఆయన యొక్క సమాచారం అనేది ఆ గలిలయ ప్రాంతంలో త్వరగా వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత వెంటనే ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళాడు. సమాజ మందిరంలోకి వెళ్ళి ఎవరిని చూశాడు? అక్కడ యాకోబుతోనూ, యోహానుతోనూ, సీమోను, అంద్రేయ అనే వారితోనూ మరి వెంట ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. క్షమించాలి, సమాజ మందిరం నుంచి బయటకు వచ్చి ఎక్కడ ప్రవేశించాడంటే సీమోను యొక్క ఇంట్లో ప్రవేశించాడు. సీమోను ఎవరండి? పేతురు. సీమోన్ అంటే ఆయనే కేప, ఆయనే పేతురు, ఆయనే సీమోన్.
అప్పుడు ఇతనికి వివాహమైందా? అంటే అపోస్తుల్లో మరి వివాహమైన వారు ఉన్నారా అంటే ఉన్నారనే విషయం మనకు అర్థం అవుతుంది. అప్పుడు ఇతనికి ఒక మరి బంధువురాలు అంటే అత్తయ్య అంటే భార్య యొక్క తల్లిని విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈమె ఏ కండిషన్ ఉంది? 30వ వచనం అంటే ఆమె జ్వరంతో బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో జ్వరం వస్తే ఏం చేస్తాం? ఏదో ఒక చిటికేసుకోవటమో లేకపోతే ఏదో చేసుకోవడం, పసర ఆకు దానిపీయటం ఏదో చేస్తుంటాం. ఆ రోజుల్లో అంత పెద్ద పెద్ద వైద్యాలు లేవు. మరి యేసుక్రీస్తు వచ్చి వెంటనే ఆమె యొక్క జ్వరాన్ని స్వస్థపరిచిన సందర్భం మనం చూస్తున్నాం. ఈ యొక్క జ్వరాన్ని స్వస్థపరిచిన వెంటనే ఆమె వెంటనే లేచి మరి ప్రభువుకు ఉపచారం చేసింది. అంటే జ్వరం అంటే సాధారణంగా ఆమె నడవలేని స్థితిలోను, మరి తన ఆహారాన్ని తీసుకోలేని స్థితిలోను, తన పని తాను చేసుకోలేని స్థితిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన ఎప్పుడైతే స్వస్థపరిచాడో వెంటనే లేచి ఆమె ఉపచారం చేస్తున్నట్టుగా మనం 31వ వచనంలో చూస్తున్నాం. తర్వాత 32వ వచనంలో చూసినట్లయితే సాయంకాలం పొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములను పట్టినట్టు వారిని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. ఎందుకు ఈ విధంగా ఆయన యుద్ధకు తీసుకొచ్చారు జనులు? జనరల్ గా ఎక్కడైనా ఒక వైద్యుడు వచ్చాడు, మంచి డాక్టర్ అదే మంచి వైద్యం జరుగుతుందంటే ఏం చేస్తారు జనులు? ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో వింటున్నారు లేదు కానీ ఇక్కడ కరీంనగర్ దగ్గర ఒక ఆయన న్యూరాలజిస్ట్ ఒక ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నాడని చెప్పి బాగా వైరల్ అయింది. విపరీతమైన ఇసుకైతే రాట్లే అంత పోతున్నారు. మరి ఆ రోజుల్లో కూడా ఒక వైద్యుడు ఇక్కడ ఉన్నాడు, మరి స్వస్థత చేస్తున్నాడంటే ఏం చేస్తారు? అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి రోగులందరినీ కూడా సహజంగా తీసుకురావడం జరుగుతున్నది. అప్పుడు ఈయన యుద్ధకి ప్రతి విధమైనటువంటి వ్యాధులు పట్టినటువంటి వారిని తీసుకొచ్చారు, రోగాలు పట్టినటువంటి వారిని తీసుకొచ్చారు. లూకా సువార్త 4వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. లూకా సువార్త 4:40. సూర్యుడు అస్తమించుచుండగా నానా విధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరి యొద్ద ఉండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచింది. వాటి స్వస్థత వరాలనే విషయాన్ని మనం గమనించాలండి. యేసుక్రీస్తు కాలం నాటి స్వస్థ వరాల్లో స్వస్థతల్లో ఏ ఒక్క కార్యమైనా ఫెయిల్ అయినట్లుగా నాకు స్వస్థత లేదు, నాకు తర్వాత కొద్ది రోజుల తర్వాత స్వస్థత అవుతుందని చెప్పి వెనక్కిపోయినటువంటి వారిని మనం చూసామా? లేకపోతే ఆయన చేతులుంచి స్వస్థపరిచినట్టు అందరూ కూడా వెంటనే స్వస్థత పోయినట్లుగా మనం చూస్తామా బైబిల్లో? అందరూ కూడా స్వస్థం వెంటనే. అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో పేతురు యోహానులు ఒక కుంటి భిక్షగాన్ని స్వస్థపరుస్తారు. వాడు వెంటనే స్వస్థ పొందాడా లేకపోతే కొన్ని వారాల తర్వాత కొన్ని నెలల తర్వాత పొందాడా? వెంటనే. అప్పుడు అతను స్వస్థ పొందాడనే విషయం తెలిసినటువంటి జనులు అనేకులు కూడా అనేక మందిని తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఏమైంది ఒకసారి చూడండి. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 3వ అధ్యాయము పేతురు ఎప్పుడైతే ఈ యొక్క కుంటి భిక్షగాన్ని స్వస్థపరిచాడో 9వ వచనంలో వాడు నడుస్తూ దేవుని స్తుతిస్తూ ప్రజలందరూ చూసి శృంగారము దేవాలయం ద్వారపు వద్ద భిక్షం కొరకు కూర్చుండే వాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయంతో నిండుకుండిరి. అంటే పరవశంతో విస్మయంతో నిండి పరవశులైరి చెప్పబడింది. అంటే ఆ కుంటి భిక్షగాన్ని వెంటనే పేతురు ఏం చేశాడు? వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు ఏదైతే కలిగి ఉన్నదో దాన్నే మేము మీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసు నామములో లేచి నిలవమని చెప్పిన వెంటనే వాడు దిగ్గున లేచి ఏం చేశాడు? వాడు 8వ వచనం దిగ్గున లేచి నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళిందని చెప్పండి. అంటే యేసుక్రీస్తు చేసిన సూచక్రియలు కానీ ఆయన యొక్క శిష్యులు అపోస్తులు చేసిన సూచక్రియలు కానీ అక్కడ స్వస్థపరచటంకు ఆజ్ఞాపించిన వెంటనే ఏమైనా గ్యాప్ తీసుకుందా లేకపోతే వెంటనే జరిగిందా? వెంటనే జరిగింది.
వెంటనే జరిగింది. చూడండి, ఇంకా ఈ యొక్క విషయాన్ని విన్నటువంటి జనులు పేతురు యోహానుల దగ్గరికి అనేక మందిని తీసుకొస్తారండి. తీసుకొచ్చినప్పుడు వారందరూ కూడా స్వస్థపరచబడ్డారా లేదా, వెంటనే జరిగిందా, లేకపోతే అనేక సంవత్సరాల తర్వాత జరిగిందా, లేకపోతే ఒకసారి చూద్దాము. ఆ 11వ వచనం చూడండి. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 11వ వచనం. 11 అండి. అవునండి. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సొలొమోనుదను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపులుగా పరుగెత్తి వచ్చి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచున్నారు? రైట్. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క కుంటి భిక్షగాడిని వెంటనే స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాము. అదే 5వ అధ్యాయంలో ఇక్కడే అపోస్తుల కార్యము 5వ అధ్యాయంలో అనుకుంటాను, బహుశా 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. 14వ వచనం కూడా. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. 14వ వచనంలో ప్రజలు వారిని గణపరుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులయ్యేది. అంటే సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ యేసు కానీ ఆయన శిష్యులు కానీ ఒక స్వస్థత జరిగించినప్పుడు వెంటనే అది కార్యరూపంలో మరి వచ్చిందని చెప్పి మనం చూస్తున్నాం. మరి ఈ రోజు ఉన్నటువంటి సేవకుల విషయమే మనమే చూస్తున్నాం. టీవీలల్లా లేదా పెద్ద పెద్ద మీటింగ్లల్లా షోస్ చేస్తున్నట్టు వారిని చూస్తున్నాం. వాళ్ళు ఎవరినో కొంతమంది పేరు పెట్టి పిలుస్తున్నారు. పేరు పెట్టి పిలిచి వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి పరాంది అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు అవును అంటున్నారు. కొద్దిసేపు ఆ యొక్క షోయింగ్ చేసి వెళ్ళిపోతున్నారు. మరి నేను అడుగుతున్నాను, ఆ వచ్చినటువంటి ఆ యొక్క ఎంతమంది జనంలో ఒక్కరికి మాత్రమే స్వస్థపరచడం, మిగతా వారిని మరి తర్వాత కొన్ని వారాల తర్వాత స్వస్థత జరుగుద్ది, లేదా కొన్ని నెలల తర్వాత స్వస్థత జరుగుద్ది, నువ్వు దేవుని నమ్ముకో, లేదా దేవుని నువ్వు యేసుక్రీస్తు విశ్వాసించి బాప్తిజం ముందు ఆ తర్వాత దేవుడు నిన్ను స్వస్థపరచాడని చెప్పినటువంటి సందర్భాలు మనం సమాజంలో వింటున్నాం. కానీ బైబిల్లో అలాగున్నదా? లేదు. బైబిల్లో యేసుక్రీస్తు కానీ ఆయన శిష్యులు కానీ వెంటనే ఆయనకు స్వస్థతలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు మళ్ళా మార్క్స్ వార్తకు పోదాము. ఈ జరిగినటువంటి కార్యాన్ని చూసి యేసుక్రీస్తు యొక్క పేరు అనేది మరి ఆ ప్రాంతం అంతా విస్తరించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు 31వ వచనంలో చూసినట్లయితే సీమోను అత్త ఆయన ఆమె వద్దకు వచ్చి చేయి పెట్టి ఆమెను లేవనెత్తును, అంతలో జ్వరము ఆమెను వదిలిన కనుక ఆమె వారికి ఉపచారం చేయసాగను. వెంటనే జరిగిందా ఇక్కడ స్వస్థ, లేకపోతే కొన్ని నెలలో లేదా కొన్ని వారాలు గ్యాప్ జరిగిందా? వెంటనే. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములను పట్టినటువంటి వారిని అనేకులు ఆయన వద్దకు తీసుకుని వచ్చేది. సహజంగా మనం ఈ విధమైన స్వస్థత జరుగుతుందంటే ఎవరైనా ఖచ్చితంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చి మరి స్వస్థ పొందగోరతారనే విషయంలో మనం ఏ విధమైనటువంటి సందేహం లేదు. అయితే తర్వాత ఇది జరిగిన వెంటనే 33వ వచనంలో చెప్పబడి ఉంది, పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఎందుకు? సమాజంలో ఎవరు సమర్థులై స్వస్థత చేయగలరో, లేదా ఎవరైతే నాయకత్వం వహించి ప్రజల యొక్క బాధల నుంచి తప్పించగలరో, ఎవరైతే మరి ప్రజలకు రక్షణ కల్పించగలరో ఆ వ్యక్తిని వెతుక్కుంటూ పోతారు అనే దాంట్లో మనకి సందేహం లేదు. అది రాజకీయ విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, లేదా అప్పుల బాధల నుంచి తప్పించేటువంటి విషయాల్లో కావచ్చు, లేదా ఇంకేదైనా బాధల నుంచి తప్పించేటువంటి విషయాలు కావచ్చు, ఎక్కడైతే ఒక రక్షకుడు లేదా ఒక విమోచకుడు అనేటువంటి ఆయన ఉంటాడో అక్కడ జనులు క్యూ కడతారనే దాంట్లో సందేహం లేదు. మరి అదే క్రమంలో యేసుక్రీస్తు దగ్గరికి ఏం చేశారు? 33వ వచనంలో
పట్టణం అంతా కూడా ఆయన యొక్క ఇంటి వాకిటి కూడి ఉన్నారని చెప్పి మనం చూస్తున్నాం. మీరు పాత నిబంధనలో దావీదు గురించి ఒక సందర్భంలో చెప్పండి. సౌలు రాజుగానే ఉంటాడు. దావీదు దేవుని చేత అభిషేకించబడి రాజు అయిన తర్వాత కూడా ఈ సౌలు ఏం చేస్తాడంటే దావీదు తరుపుతూ ఉంటాడు. ఒక సందర్భంలో ఆయన హెబ్రోన్లో పోయినప్పుడు అక్కడ అనేక రకాలైన జనులు ఆయన ఎదురు కూడి వస్తారు. ఎవరంటే అప్పులు బాధ కలిగిన వారు, పీడించబడిన వారు, ఆ తర్వాత కుటుంబాల్లో సమాధానం లేని వారు ఆయన ఎదురుకు వస్తారని చెప్పి మనం చూస్తున్నాం. అంటే నేను ఎందుకు ఈ యొక్క పాయింట్ ఉపయోగిస్తున్నానంటే, ఎక్కడైతే ఒక వ్యక్తికి ఆదరణ దొరుకుతుందని అని చెప్పి నమ్ముతారో ఆ వ్యక్తి దగ్గరికి అనేక మంది కూడిపోతారు. అదేవిధంగా యేసుక్రీస్తు దగ్గరికి ఇక్కడ కూడి రావడం గల కారణము అదే. వచ్చినప్పుడు ఆయన 34వ వచనం ఏం చేశాడు చూడండి. 34వ వచనం. ఆయన నానా విధ రోగములు నానా విధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టును. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన దెయ్యములను మాట్లాడనీయలేదు. రైట్. ఇక్కడ పేతురు యొక్క ఇంట్లో పేతురు యొక్క అత్తని స్వస్థపరిచిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత జనులు ఏం చేశారు అంటే అనేక ప్రాంతాల్లో నుంచి అనేక విధములైన రోగభరితులు ఆయన ఎదుగు రావడం చూశాం. అప్పుడు ఆయన వారందరినీ స్వస్థపరిచాడా లేకపోతే కొంతమందిని స్వస్థపరిచాడా అని చూసినప్పుడు ఆయన అందరినీ స్వస్థపరిచాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి అక్కడ ఏమన్నాడు, నానా విధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములు వెళ్ళగొట్టును. అవి తను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. అప్పుడు దెయ్యాలు కూడా ఆయన ఎరిగాయా అని అంటే మనం దెయ్యాలు కూడా మరి సృష్టికర్తలు ఎరిగాయి అని చెప్పి మనం చూసాము. ఆ తర్వాత అపోస్తలుల కార్యంలో పౌలు కూడా ఉద్దేశించి మాట్లాడతాయి. పౌలు నువ్వెవరో మాకు తెలుసు అని చెప్పి మాట్లాడతాయి దెయ్యాలు. కాబట్టి ఇక్కడ అనేకమైన దెయ్యాలు కూడా ఆ రోజు ఉనికిలో ఉన్నాయి. అవి యేసుక్రీస్తుని ఎరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇక రెండవది 35వ వచనంలో ఆయన పెందలకడను లేచి ఆయన ఒక మాదిరికరమైన కార్యాన్ని మనకు చేస్తున్నాడు. పెందలకడన లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాను. ఆయనకు అలవాటు ఏంటండి? ఒంటరిగా ప్రార్థన చేయటం ఆయనకు అలవాటు. దీంట్లో నుంచి మనకున్నటువంటి ఒక మాదిరి ఏంటి? మనం కూడా ఏం చేయాలి? లేచి ప్రార్థన చేయాలి. అది మనం కూడా దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే మనం కూడా ప్రార్థన చేయాలి. ఎప్పుడెప్పుడు చేయాలి మనం ప్రార్థన? మనం విసుకకి చేయాలి అని చెప్పన్నాను. అప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మాదిరి ఏంటంటే చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఇక్కడ ఆయన ప్రార్థన చేయటకు ఎక్కడికి వెళ్తున్నాడంటే ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్తున్నాడు. అంటే ప్రార్థన ఎందుకు ఐసోలేటెడ్ ప్రాంతానికి వెళ్ళాలి? మనం ఒక ఏకాంతత, ప్రశాంతత అక్కడ దొరుకుతుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు అనే విషయం మనం చూస్తున్నాం. ఈ ప్రార్థన వల్ల మనకు ఏమైనా ఫలితాలు ఉన్నాయా? ఖచ్చితంగా ప్రార్థన మనకు ఫలితాన్ని చేకూరుస్తుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, గ్రంథంలో యేసుక్రీస్తు మాదిరిని అనుసరించి మనం ప్రార్థన చేయాలి అనడానికి కొన్ని ఇతర వచనాలు మనం చూడొచ్చు. రోమిలికి రాసిన పత్రిక 12:12 ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12:12. సంతోషించు, శ్రమల యందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. రైట్. ఇది ఎక్కడి నుంచి మనం తీసుకోవాల్సినటువంటి ఒక మాదిరి అని అంటే యేసుక్రీస్తు మనకి ఉంచినటువంటి మాదిరి అన్నమాట. మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగినటువంటి వారమై సంతోషిస్తూ, శ్రమల యందు ఓర్పు గల వారమై, ప్రార్థన యందు పట్టుదల కలిగినటువంటి వారమై ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే మన ప్రార్థన ఏదో సంవత్సరానికి ఒకసారి లేదో నెలకు ఒకసారి చేసేటువంటిది కాదండి. అనుదినము మీరు చూసినట్లయితే పాత నిబంధనలో ఇశ్రాయేలు అయితే
రోజుకు 3 సార్లు చేసేవారు అనేది మనకు కనీసం అర్థం అవుతున్నది. ఎలాగ అర్థమవుతున్నది అంటే, దానియేలుని మరి ఒక విగ్రహాన్ని మీరు పూజించాలని చెప్పినప్పుడు ఆ యొక్క విగ్రహాన్ని కాకుండా ఆయన దేవుణ్ణి ఆరాధన చేస్తాడు, పూజిస్తాడు. ఈ శాస్త్రం పుట్టిందని సంగతి ఎరిగి కూడా ఆయన ఏం చేశాడు, తన మిద్దె మీదకి వెళ్ళి తన కిటికీ యెరూషలేము వైపు తీసి ముమ్మారు దేవుని ప్రార్థన చేశాడు అని చెప్పండి. కనుక మనము కూడా మరి ఇక్కడ 3 సార్లు ఏం చెప్పబడలేదు మనకైతే. మనం ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి? ఎప్పుడైనా చేయొచ్చు. ఎడతెక్క ప్రార్థన చేయాలన్నాడు. ఎడతెక్క ఎక్కడ? లూకాసు వార్త 18వ అధ్యాయం ఒక విధవరాలు వచ్చి యేసుక్రీస్తుని ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతిని అడుగుతుంది, అయ్యా నాకును నా ప్రతివాదికిని న్యాయం తీర్చుము అని అడుగుతుంది. అప్పుడు అన్నప్పుడు అసలు ఏం చేస్తాడు? కొంతకాలం ఒప్పక పట్టించుకోడు. చివరికి ఈ యొక్క విధవరాలు వచ్చి నన్ను ఊరికే బాధిస్తుందని చెప్పి వెంటనే ఆమెకు న్యాయం చేస్తాడు. దాన్ని యేసుక్రీస్తు మనకు మాదిరిగా చెప్తున్నాడు. అన్యాయస్తుడైన ఆ యొక్క న్యాయాధిపతి మాట మీరు విన్నారా? అతను దేవునికి భయపడక మనుషులకు భయపడకున్నట్టు ఆయన న్యాయాధిపతి ఆమె వచ్చి చేసినట్టు ఆ యొక్క విజ్ఞప్తిని బట్టి, ప్రార్థన బట్టి అతను మార్పు చెందాడు. మరి అలాంటప్పుడు మీరు మీ యొక్క దేవుడు మీకోసమే కదా ఆయన ఎదురు చూస్తున్నాడు. మీరు ఆయన కోసం ప్రార్థన చేస్తే ఆయన మీ యొక్క కార్యాలను తీర్చకుండా ఉంటాడా అని చెప్పారన్నాడు. అక్కడ ఫస్ట్ వచ్చిన ఏమంటాడంటే, మీరు విసుకగా ప్రార్థన చేయాలని ఈ ఉపమానం మీతో చెప్తున్నాను అంటాడు. ఏది 18:1. కాబట్టి మనం ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాలు కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు దాని సబ్జెక్ట్ కాదు ఇది. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు చేసినటువంటి ఈ కార్యము మనకు ఒక గొప్ప మాదిరిని కలిగి ఉన్నది. ఈ మాదిరి వలన మనం ఏ విధంగా లాభం పొందుతున్నాం ఒక వచనం చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పి 4:6 చదువుదాం. దేన్ని గూర్చి చింతపడకుడు గాని 5:6 చదువుదాం. 5 సకల జనులకు తెలియబడినయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు. దేన్ని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపం దేవునికి తెలియజేయడి. 7 జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. రైట్. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అంటే ప్రార్థన చేయాలి అని. మనం ప్రార్థన చేయగా దేవుడు మనకి తన సమాధానం ఇస్తున్నాడా? ఇస్తున్నాడు. ఎక్కడ మనకు సమాధానం దొరుకుతుంది? 7వ వచనంలో. అంటే మన హృదయానికి. హృదయం ఎక్కడ ఉంటుంది ధనంజయ్? హృదయం ఎక్కడెక్కడన్నా లేదా ఎక్కడన్నా? ఆలోచనలు అలాగే తలంపుల యొక్క నిలయం. వెరీ గుడ్. అది ఇక్కడ ఉంటుంది. మానవునికి హృదయము, మనసు, ఆత్మ ఇక్కడ పెట్టాడు దేవుడు. ఇక్కడ ఉన్నది ఏంటి? లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఏంటి? గుండె. హృదయం. ఇది కూడా హృదయమే, కానీ ఇది భూ సంబంధమైనటువంటి హృదయం. ఏంటి? ఇప్పుడు ఆత్మ సంబంధ హృదయం ఇక్కడ ఉంటుంది. అక్కడ నుంచే ప్రతి మాట వస్తుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా అంటాడు కదా. కాబట్టి నోట్లో నుంచి మాటలు ఎక్కడికి వస్తాయి? నోటి ద్వారా వచ్చే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ నుంచి కాదు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? రైట్. ఇక్కడ హృదయం నుంచి వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క హృదయానికి దేవుడు కావాలన్నాడు అనుకోండి, నీకేదైనా భయం లేదా ఇంకేదైనా బెదురు ఎక్కడ కలుగుద్ది? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇక్కడ కలుగుద్ది. ఇప్పుడు ఎప్పుడైతే భయం ఉంటుందో మనకి ఒళ్ళంతా కూడా ఉరికిపోతాం. అదే ఈ భయానికి ఇది ఎక్కడ దేవుడు కావాలని ఉన్నాడు అనుకోండి, ఇంకా మనం దేనికైనా భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. చెప్తున్నాడు చూడండి 7వ వచనంలో. అప్పుడు సమస్త జ్ఞానంలోకి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎక్కడ దేవుడు ప్రొటెక్షన్ చేస్తున్నాడు మనకు ఇక్కడ. కాబట్టి ఈ యొక్క ప్రార్థన మనకు అవసరమేనా? ఖచ్చితంగా మనం అనుదినము చేయవలసినటువంటి కార్యము అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది మన ప్రభు మనకి చూపించినటువంటి మాదిరి.
సరే, ఇకపోతే తర్వాత అంశానికి పోయినట్లయితే 37వ వచనంలో 37 నుంచి చదువుదామండి. కొన్ని ఒక 5-6 వచనాలు. 37, 38 వచ్చిన చదవండి. ఆయన కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. రైట్. అక్కడ యేసు ఈ యొక్క స్వస్థత జరిగిన వెంటనే ఆయన కొంత అక్కడ అందరూ కనపడకుండా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి జనులు ఆయన వెతుకుతూ వచ్చారని చెప్పబడింది 37వ వచనంలో. కాబట్టి జనులు వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే కొంతమంది నిన్ను వెతుకు నిమిత్తం జనులు వచ్చి ఎదురు చూస్తున్నారని చెప్పినప్పుడు 38వ వచనంలో ఆయన ఏం చెప్పాడు? ఇతర సమీప గ్రామంలోనూ నేను సువార్త ప్రకటించినట్టు వెళ్ళుదం రమ్ము, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చి తిని. యేసుక్రీస్తు వచ్చిన ఉద్దేశం ఏంటి? సువార్త ప్రకటన చేయడం, నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసమే, చీకట్లో ఉన్నటువంటి జనులకు మరి వెలుగుని ప్రసాదింపజేయటకోయ్, ఆ తర్వాత పీడింపబడిన వారిని విడుదల చేయటకో ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన పని ఒకే చోట జరుగుతూ కూర్చున్నదా అంటే కాదు. ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి వారికి మరి బలపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనం పోనాలండి అని చెప్పి వారితో చెప్పడం జరిగింది. తర్వాత వెంటనే 39వ వచనంలో గల్లయ్యనంతటా వారి సమాజ మందిరంలో ప్రకటిస్తూ దయ్యములను వెలగొచ్చుకుండెను. మళ్ళా ఇదే సందర్భంలో మరొక కుష్ఠరోగి రావడం జరిగింది ఆయన. ఆ రోజు కుష్ఠరోగుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండండి? వారికి స్వస్థత అనేటువంటిది నేరుగా మరి వైద్య రీతి జరిగినటువంటి సందర్భాలు మనం చూస్తామంటే లేదు. కుష్ఠరోగం అంటే ఆ దినాల్లో ఏ విధంగా ఉండదంటే శరీరం మీద ఒక తెల్లని కలరు, తర్వాత అది ఒక నంగిపోయి తెల్లగా నిగనిగలాడుతూ ఉండేటువంటి ఒక గాయం. దాన్ని ఎవరి ద్వారా కుష్ఠు అని చెప్పి నిర్ధారించడం జరుగుతుంది అంటే యాజకుని ద్వారా. యాజకుడు ఏం చేస్తాడు? ఒక వ్యక్తిని 7 దినాలు పాలెం వెలుపల కూర్చొని పెట్టి అది కుష్ఠా కాదా అని చెప్పి అతను మళ్ళా నిర్ధారిస్తాడు. అది నిజంగానే కుష్ఠ అయితే ఆ కుష్ఠరోగి ఎక్కడ ఉండాలి? పాలెం వెలుపల ఉండాలి, ఊరు బయట ఉండాల్సిందే. అతను రాజు కావచ్చు, లేదా సామాన్య మానవుడు కావచ్చు. కాబట్టి మరి అతను మళ్ళా స్వస్థపరచబడ్డాడు అనే విషయం మాత్రం యాజకుడు తెలియజేస్తే అతను యాజకుడికి ఇవ్వాల్సినటువంటి కానుకిచ్చి మరి మళ్ళా సమాజంలో కలవచ్చు అనే విషయాన్ని మనం చూడగలం. అప్పుడు ఇతను ఏమని అడుగుతున్నా అంటే ఆయన ఎదురుకు వచ్చి ఆయన ఎదురు మోకాళ్ళలోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన్ను వేడుకున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ఎప్పుడైనా ఒక కార్యం అక్కడ అవసరం ఉంది అనేది తెలిస్తే మాత్రం దాని మీద కనికపడతాడు అనే విషయం మనం చూస్తున్నాం. ఆకలితో ఉన్నారనుకోండి, ఆకలితో ఉన్నటువంటి వారి మీద ఆయన కనికపడతాడు. స్వస్థ కోసం చూస్తున్నారు అనుకోండి, స్వస్థ కలిగినటువంటి స్వస్థ పొందినటువంటి వారి మీద కనికపడతాడు. ఆ తర్వాత ఇంకేదైనా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, ఆ ఇబ్బందులన్నింటి వారి మీద కనికపడతాడు. ఆయన కనికరం అనేది ఆయన యొక్క స్వాభావికమైనటువంటి కార్యం అనేది మనం చూస్తున్నాం. ఎందుకు నేను ఆ మాట మాట్లాడుతున్నా జనులు 3 దినాలు అన్నం లేకుండా ఆయన యొక్క ప్రసంగాలు వింటూ ఉన్నారు. వెంటనే వారి మీద కనికరపడి వారికి మీరే భోజనం పెట్టండి అని చెప్పి శిష్యులకు ఆజ్ఞాపించినట్టుగా చూస్తాం. అదేవిధంగా జనులు మరి కాపర్లని గొర్రెల వల్ల చెదిరిపోయి ఉన్నారని చెప్పి చూసి వారి మీద కనికరపడ్డాడనే విషయాన్ని మనం చదువుతాం. అదేవిధంగా నాయుని గ్రామానికి వెళ్తుండగా ఒక విధవరాలు తన కుమారుని పోగొట్టుకుని దుఃఖిస్తున్నాను చూసి ఆమె మీద కనికరపడి ఆ యొక్క పాడను ముట్టి ఆ యొక్క బాలుని స్వస్థపరిచినట్టుగా చూస్తాం. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే యేసుక్రీస్తుకి ఎక్కడ అవసరం అని అనిపిస్తుందో అక్కడ ఆ యొక్క అవసరాన్ని తీర్చడం కోసమే ఆయన కనికరపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే ఏం చెప్పండి 41వ వచనంలో, కనికరపడి చేయి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి వారితో చెప్పాను. యేసుక్రీస్తు ఇక్కడ మనం చూసాము
ఆయన చేసినటువంటి ఏ స్వస్థక్రియ కూడా, అంటే ఏ కార్యం, ఏ రోగం కూడా ఆయనకి లోబడకుండా లేదు స్వస్థపరచనేయకుండా పోలేదనే విషయాన్ని మనం చూస్తున్నాం. 42వ వచనంలో మనం చదువుతాం, వెంటనే కుష్ఠరోగం వారిని విడిచిపోయిన గనుక, వెంటనే వెంటనే కుష్ఠరోగం ఆయన విడిచిపెట్టిపోయింది కాబట్టి వెంటనే శుద్ధుడయ్యాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత కీర్తన గ్రంథం ఒకసారి 33వ అధ్యాయం చూద్దామండి. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనంలో, దేవుడు సెలవీయగానే ఆయన ఆజ్ఞాపించినటువంటి కార్యములు వెంటనే స్థిరపరచబడ్డాయి అనే విషయం అక్కడ మనం చూస్తాం. ఇప్పుడు దాని గురించి కూడా వద్దులేండి. తర్వాత మనం నెక్స్ట్ వచ్చిన పోదాం. రైట్, 43 నుంచి లాస్ట్ వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ స్వస్థత చేసినటువంటి కార్యాన్ని ఆయన అనేక మందికి చెప్పడానికి ఇష్టపడలే. ఎందుకు ఆయన అనేక మందికి చెప్పడానికి ఇష్టపడలేదు? యేసుక్రీస్తుయే మెస్సియా అని, యేసుక్రీస్తే దేవుని కుమారుడు అని చెప్పి ఇంకా అందరికీ బాహటంగా బయలుపరుచుకునేటువంటి సమయం రాలేదనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనే దేవుని కుమారుడు అని చెప్పి ఎక్కువ సందర్భాలు ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడలేదు అనేటువంటి అనేక ఉదాహరణలు మనం చూసాం. కానీ ఇతనితో ఏం చెప్పాడంటే, ఆ కుష్ఠరోగితోటి, నువ్వెవరితో ఏమీ చెప్పకము, చెప్తే ఏమవుతుంది, జనులందరూ ఆయన్ని వెంబడిస్తారు, మరి ఆయనకి కొంత ఇబ్బందులు కలుగుతాయనే విషయం మనకు అర్థమవుతుంది. ఏ విధమైన ఇబ్బందులు? ఒకవైపు పరిచయులు, శాస్త్రులు ఆయన యొక్క మరి ఆయన మీద అధికారం తమ యొద్ద నుంచి పోతుందేమో అని చెప్పి ఆయన మీద మరి ఒక పక్క విరోధంగా ఉన్నారు. మరొక పక్క జనులందరూ కూడా వచ్చి ఆయన చేయాల్సిన పని చేయలేక, అంటే అనేక ప్రాంతాల్లో పోయి స్వార్థ చేయాలి కదా, స్వార్థ చేయడానికి ఆటంకం కలుగుతుందేమో అని చెప్పి ఆయన అనేక కార్యాలని మరి తను బయలుపరచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఒక మాట అంటాడు, 44వ వచనం, నువ్వు వెళ్ళి వారి సాక్ష్యార్థమై నీ దేహమును దేవుని యాజకుని కనబరుచుకొని నీవు పరిశుద్ధులైన మోషే నియమించిన కార్మికులను సమర్పించమని వారు ఖండితంగా ఆజ్ఞాపించను. అంటే పాత నిబంధనలో వారు ఒక రోగం నుంచి స్వస్థపరచబడితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, కొన్ని కానుకలు ధర్మశాస్త్రం ప్రకారం మరి వారు చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి ఆ యొక్క విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, నువ్వు వెళ్ళి మోషే నియమించిన కానుక చొప్పున నువ్వు వానికి చెల్లించమంటాడు. ఒకసారి చదువుదాం. లేవీకాండం 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆ కుష్ఠరోగం యొక్క సూచన చూపిస్తున్నాడు. 13వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, ఒకని దేహ చర్మం మందు వాపు గాని, పక్కు గాని, నిగనగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మందు కుచ్చుపుడు వంటిది కనబడని ఎడలా వాడు యాజకుడైన అహరోను యొద్దకైనను యాజకులైన అతని కుమారులు ఎవరి యొద్దకైనా తీసుకొని రావాలను. 10వ వచనం చదవండి. 14వ అధ్యాయం 10వ వచనం చదవండి. లేవీకాండం. వాళ్ళు ఏం చేయాలి? కనిపించాలి. చదవండి. 8వ వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, 8వ నాడు అంటే 7 days వాళ్ళు ఏం చేయాలంటే పాల వెలుపులు ఉండాలి. పాల వెలుపులు ఉన్న తర్వాత 8వ రోజు ఆ యొక్క యాజకుని దగ్గరికి కుష్ఠరోగం తీసుకురావాలి. అప్పుడు ఆ కుష్ఠరోగి మరి అది కుష్ఠరోగం కాదని చెప్పి తేలితే వాడు ఏం చేయాలి? 8వ నాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన 7 ఆడు గొర్రె పిల్లను, నైవేద్యములకై నూనె కలిపిన 3 10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధ సేరు నూనెను తీసుకొని రావాలను. అంతేనా? ఈ యొక్క కానుక అర్పించమని చెప్పి యేసు అతనికి ఆజ్ఞాపించడం జరిగింది. కానీ అతను ఏం చేశాడు? 45వ వచనం చదవండి.
45 ఇది మార్క్స్ వార్త 1:45లో అయితే వాడు వెళ్ళి దాన్ని విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించిన కనుక ఆయనకి పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. నలుదిక్కుల నుండి జనం ఆయన ఎద్దకి వచ్చింది. అంటే యేసు ప్రభు చెప్పినటువంటి విషయము ఒకటైతే ఈ యొక్క స్వస్థ పొందినట్టు వ్యక్తులు చేసేట్టు కానీ మరొకటైంది. ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళు? ఎవరైనా ఇప్పుడు నేను ఏదన్నా బాధింపబడినటువంటి చాలా పెద్ద బాధలో ఉన్నా, ఆ బాధ నుంచి విడుదల పొందితే నాకు సంతోషం వస్తుంది. సంతోషం వచ్చినప్పుడు ఆ సంతోషానికి కారణమైనటువంటి వారు ఎవరు అని చెప్పి నేను చెప్పకుండా ఉండలేను. అదే విషయం ఈ యొక్క కుష్ఠరోగి చేస్తున్నాడు. మనము యోహాను 9వ అధ్యాయంలో ఒక కుంటి భిక్షగాడిని కూడా, అది గుడ్డివాడిని కూడా స్వస్థపరిచిన తర్వాత యేసు అతనికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నువ్వు ఎవరితో ఏమి చెప్పొద్దు అని చెప్తాడు. కానీ అతను ఏం చెప్తాడు? యేసుక్రీస్తుని స్వస్థపరిచాడు అని చెప్పుకుంటూ పోతాడు. అప్పుడు ఈ యొక్క విషయం ఎందుకు ఆయన చెప్పొద్దు అన్నాడంటే, ఒకటి పరిచర్యలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి జనాంగము ఆయన బాధిస్తారనేది ఒకటే ఉండొచ్చు. రెండోది ఆయన స్వార్థ ప్రచారం చేయటకు కొంచెం ఆటంకంగా ఉండడానికి అవకాశం ఉండొచ్చు. దాన్ని బట్టి ఏం చెప్పాడంటే తన గురించి చెప్పొద్దని చెప్పుకుంటూ పోయాడు. కానీ వాడు ఏం చేశాడు? విస్తారంగా ప్రకటించటకును ఆ సంగతి ప్రచురం చేయటకును ఆరంభించిన కనుక ఆయన యొక్క పట్టణంలో ఏం చేయలేకపోయాడు. బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. నలుదిక్కుల నుండి జనం ఆయన ఎద్దకు వచ్చింది. ఎందుకు సమాజంలో ఆయన ఉండలేకపోయాడు అనేటువంటి విషయాలను మనం చూసినప్పుడు సమాజం ముందుగానే ఆయన గురించి మరి కొంత వ్యతిరేకత ఉంది. యేసు క్రీస్తుని ఎవడైనా ఒప్పుకున్నట్లయితే వాడిని సమాజం నుంచి వెలివేస్తారనేటువంటి ఒక కట్టడి మీద చేసుకున్నారు. కాబట్టి అది ఒక కారణం. మొత్తం మీద ఈ యొక్క క్రిస్తువుకు మాత్రం యేసుక్రీస్తు యొక్క మరి ఆ యొక్క కీర్తిని ఆయా ప్రాంతాల్లో ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు 1వ అధ్యాయంలో మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా సోదరులారా? 1వ అధ్యాయంలో ప్రశ్న ఏమి లేకపోతే 2వ అధ్యాయానికి పోదాం. సమయం అయిపోయింది సార్. సమయం అయితే ఓకే, క్లోజ్ చేద్దాం. ఓకే, అందరికి వందనాలు.